ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం రీసెంట్లీ లాంచ్ అయిన Samsung S25 Ultra ద కింగ్ ఆఫ్ ఆండ్రాయిడ్ గురించి 5 మెయిన్ పాయింట్స్ లను తెలుసుకుందాం. ఈ 5 మెయిన్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసిన తర్వాత మీకు దానిపై ఒక క్లియర్ కట్ అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇందులో నెంబర్ 1 లో వచ్చి డిజైన్. Samsung S25 Ultra యొక్క డిజైన్ అనేది Samsung S25 4 తో స్లైడ్లీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మీరు నోటీస్ చేసినట్లయితే Samsung వాళ్ళు S25 లో కెమెరాని కొంచెం పెద్దగా అలాగే స్క్రీన్ ని కూడా కొంచెం పెద్దగా చేశారు. ఇందులో వాళ్ళు సెకండ్ జనరేషన్ గొరిల్లా ఆర్మర్ 2 ని యూజ్ చేశారు. అలాగే సేమ్ టైటానియం బిల్డ్ ని కూడా యూజ్ చేశారు. కానీ ఫోన్ ని మాత్రం చాలా వరకు స్లిమ్ చేశారు. ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ సైజ్ ని పెంచి వెయిట్ ని తగ్గించడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఫ్లాగ్షిప్ లాంటి ఫోన్స్లలో. ప్రాక్టికల్లీ చెక్ చేసినట్లయితే S24 Ultra యొక్క వెయిట్ అనేది మీరు స్క్రీన్ పై చూడగలరు 230 గ్రామ్స్. అలాగే S25 Ultra యొక్క వెయిట్ చెక్ చేసినట్లయితే మీరు చూడగలరు అది 280 గ్రామ్స్ వెయిట్ ఉంది. డిఫరెంట్ మీరు కల్లారా చూడగలరు. ఓన్లీ పేపర్ లోనే కాదు ప్రాక్టికల్లీ కూడా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు డిఫరెంట్ అనేది కేవలం ఆన్ పేపర్ లోనే ఉంటుందని. కానీ మీరు ఒకసారి వీటిని లైవ్ లో మీ చేతిలో పట్టుకొని చెక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా వాటి మధ్య డిఫరెంట్ అండ్ డిజైన్ అనేది తెలుస్తుంది. S25 యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే దాని ఎడ్జ్ అనేది రౌండ్ గా ఉండడం వలన మీరు దాన్ని యూజ్ చేసేటప్పుడు మీకు దాని ఎక్స్పీరియన్స్ అండ్ గ్రిప్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే S24 తో పోల్చినట్లయితే S25 యొక్క ఎడ్జెస్ అనేవి కొంచెం కర్వ్ చేసి రౌండ్ షేప్ లో తెచ్చారు. దానివల్ల ఇందులో మనకు గేమ్స్ ఆడడంలో కూడా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 డిస్ప్లే. లాస్ట్ ఇయర్ డిస్ప్లే 6.8 ఇంచ్ ఉంది. దాన్ని పెంచి 6.9 ఇంచెస్ వరకు చేశారు. లాస్ట్ టైం లాగానే డిస్ప్లేలో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ని యూజ్ చేశారు. అలాగే Samsung రిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువగా వస్తాయి. దీనిని మీరు నోటీస్ చేసినట్లయితే పిక్చర్ క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఇది మూవీ చూడడానికి కూడా ఒక నెంబర్ 1 ఫోన్ అని చెప్పగలరు. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చి పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ S24 Ultraలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ని యూజ్ చేశారు. కానీ రీసెంట్ రిలీజ్ అయిన Samsung S25 Ultraలో ఒక నెక్స్ట్ జనరేషన్ చిప్ ని యూజ్ చేశారు. దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. కానీ మనం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్లీ చెక్ చేద్దాం. దానికోసం ఈ రెండిటిలో మల్టిపుల్ టెస్ట్ చేద్దాం. మీరు చూడగలరు S24 Ultraలో దీని AnTuTu స్కోర్ అనేది 70 lakh ప్లస్ ఉంటే అదే S25 యొక్క స్కోర్ వచ్చి 22 lakh ప్లస్ ఉంది. అంతేకాకుండా ఈ రెండిట్లో స్టోరేజ్ టెస్ట్ కూడా చేశారు. Samsung S24 Ultra యొక్క స్కోర్ వచ్చి 1,80,000 ఉంటే 25 యొక్క స్కోర్ వచ్చి 1,88,000 ప్లస్ ఉంది. ఈ Samsung 25 లో మనం BGMI లాంటి గేమ్స్ లను మల్టిపుల్ టైమ్స్ ఆడినప్పుడు కూడా అందులో ల్యాగ్ స్ట్రక్ లాంటి సమస్యలు అనేవి అస్సలు రాలేదు. ఇందులో మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ అండ్ స్మూత్ గేమ్ ప్లేని చేయగలరు. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చి కెమెరా. Samsung S25 Ultra యొక్క కెమెరా స్పెక్స్ ని మీరు నోట్ చేసినట్లయితే ఇది సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. ఎక్సెప్ట్ 50 మెగాపిక్సెల్ ఆల్ న్యూ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. రీజన్ వచ్చి వీడియోగ్రఫీ. ఎస్ 25 Ultraలో Samsung వాళ్ళు వీడియోగ్రఫీపై చాలా ఫోకస్ చేశారు. కానీ ఇందులో 3 మెయిన్ ఫీచర్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. దానిలో నెంబర్ 1 వచ్చి గ్యాలక్సీ మోడ్. ఈ లాక్ మోడ్ ని మీరు కెమెరాని ఓపెన్ చేసి మోడ్ ప్లే ఇచ్చేసి ప్రో మోడ్ పై క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు ఆఫ్ అండ్ ఆన్ చేయగలరు. మిగతా ఫోన్స్ లో వీడియోగ్రఫీలో వీడియో అనేది చాలా మంచిగానే ఉంటుంది. కానీ వాటి ఆడియో క్వాలిటీ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది. కానీ Samsung S25 Ultra లో మాత్రం ఆడియో ఎన్హాన్స్ ఫీచర్ కూడా వచ్చింది విత్ హెల్ప్ ఆఫ్ AI. ఈ ఫ్యూచర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాయిస్ ని ఒకే ఒక క్లిక్ ద్వారా రిమూవ్ చేసేస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో HRD వీడియో షూట్ ని కూడా చేయగలరు. అది కూడా ఫోన్ కెమెరాతో. నెంబర్ 5 లో వచ్చి సాఫ్ట్వేర్. S25 Ultraలో మనకు Samsung లేటెస్ట్ 1 UI 7 అనేది వస్తుంది. Samsung S25 Ultraలో ఈసారి యానిమేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అలాగే స్మూత్ కూడా అయింది. కానీ ఇందులో మనకు నచ్చింది ఏమిటంటే AI ఫ్యూచర్. Samsung S25 సిరీస్ లో Samsung కొన్ని ఎలాంటి AI ఫ్యూచర్లను ఇంట్రడ్యూస్ చేసిందంటే అది మొత్తం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ని ఇస్తాయి. ఇందులో Samsung వన్ డివైస్ AI ప్రాసెసింగ్ ని యూజ్ చేసింది. దానితో మనం మల్టీ మోడల్ హ్యూమన్ లైక్ ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్ ని పొందగలం. దీన్ని సింపుల్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే గ్యాలక్సీ AI తో మీరు కన్వర్షనల్ సెర్చ్ ని చేయగలరు. దీనికోసం మీరు సింపుల్లీ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు అది వెంటనే ఓపెన్ అయిపోతుంది. అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ వచ్చి ఇది లోకల్ లాంగ్వేజ్లను కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఛార్జింగ్ సపోర్ట్. కానీ లాస్ట్ ఇయర్ బ్యాటరీతో కంపేర్ చేసినట్లే దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. Samsung వాళ్ళు S25 Ultraలో ప్రతి ఒక్క దానిలో కొంచెం స్లైడ్లీ ఇంప్రూవ్ చేశారు. కానీ వీళ్ళు ప్రైస్ లో మాత్రం కొంచెం కూడా ఇంప్రూవ్ చేయకుండా లాస్ట్ ఇయర్ ఎలాగ ఉందో సేమ్ అలాంటి ప్రైజ్లనే మళ్ళీ పెట్టారు.
ఫ్రెండ్స్ ఫైనల్లీ శాంసంగ్ అనేది S25 లో ప్రతి ఒక్క దానిలో స్లైడ్లు కొంచెం డిఫరెంట్ అనేది ఖచ్చితంగా చేసింది. కానీ శాంసంగ్ వాళ్ళు S Pen యొక్క బ్లూటూత్ ఇయ్యకపోతేనే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇప్పటికి కూడా శాంసంగ్ S25 అల్ట్రా ఆండ్రాయిడ్ కింగ్ యొక్క టైటిల్ ని డిజర్వ్ చేస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే దీనికి మించిందే లేదు.